యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మన ఒక గట్ హెల్త్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే మన లైఫ్లో. ఆ హెల్త్ అనేది కూడా మొత్తం బాగుంటుంది, వేరే అవయవాలు కూడా అన్నీ దాని కరెక్ట్ ఫంక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటారు. సో గట్ హెల్త్ నిజంగా అంత ఇంపార్టెంటా? గట్ హెల్త్ అనేది యూజువల్గా ఒకప్పుడులా లేదండి. గట్ హెల్త్ ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. మన చిన్నప్పుడు కానీ అందరూ పిల్లలు కానీ బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ద మొమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి. మనం తినే ఫుడ్లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి, ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్, రైట్? వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఉంటుంది, మన హెల్త్ బాగుండాలి, కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి. ఆ ప్రేమ అనేది ఉంటుంది, వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ 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 అని ఉదయం లేస్తే గ్యాస్, అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది ప్రపంచం అంతా. అందరూ సార్ గ్యాస్ అంటారు, లేదంటే తేపులు అంటారు, లేదంటే కింద నుంచి అంటారు, లేకపోతే ఉబ్బరం అంటారు. ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు. అంటే మనం విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్ చూసి రాస్తారు. కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్నీ చూస్తుంటే ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేజెస్, 1,00,000 పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకుని ఇంత పెట్టి తిరగాలి. రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది. సో బట్ ఓకే, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా, మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి, మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ సింబియాసిస్. ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా, మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు, క్రాన్స్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని, ఐబిఎస్ అని రకరకాలు. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. సార్ అది ఎమోషన్స్కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి, సడన్ గా ఇది పోసేసుకుంటారు. అవునా? నడిచిపోయింది అంటారు. ఇది కూడా అవుతుంది. అంటే వాళ్ళు భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే, సో పేగుల మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్. ఓకే, సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి, మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ సొమాటిక్ అనమాట. మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి. దే ఆర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి. అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపైర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్. అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఫుడ్ డెలివరీ యాప్స్ రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా యాప్స్ అనేది కూడా తయారైపోయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే, నాకు ఇది ఇక్కడ కావాలి, నాకు ఇది ఇక్కడ కావాలి. ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు. నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇద్దరు పెడుతున్నారు. అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు
తినేసి ఇంకా పాడు చేసుకుంటున్నారు. అంటే ఈరోజే సో యూజువల్గా నేను బ్యాచులర్, మా డాడ్ వచ్చారని చెప్పేసి ఉన్నాను. సో బ్యాచులర్స్ ఉన్నప్పుడు కుక్ చేసుకోవడం అనేది కూడా కొంచెం కష్టం, వర్క్ చేసుకుంటా అలా అని బయట నుంచి ఫుడ్ అనేది కూడా తీసుకురావడానికి మా డాడ్ వెళ్ళారు. వెళ్తే నియర్లీ 4 to 5 ప్లేసెస్ దగ్గరికి వెళ్తే యూజువల్గా అంటే ఎక్కువ పీపుల్ వచ్చి పర్చేస్ చేస్తూ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే ఉన్నారు. అంటే ఇంట్లో వండుకోవడం అనేది మానేశారా కంప్లీట్గా. ఈవెన్ ఫ్యామిలీస్ అయినా కానీ అందరూ వచ్చి బయట తినడము. ఒకప్పుడు బయట తినడం అనేది వీక్లోనో మంత్లోనో సరదాగా వచ్చి తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. ఇది ఎంతకాలం అనేది బాగుంటుంది అంటే దాన్ని ఎవరు హెల్ప్ చేయలేమండి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ కుక్ చేస్తూ అందరూ కూడా ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ వర్క్ దేంట్లో అయినా వర్క్ 7-8 గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళి కుక్ చేసుకోవాలనుకున్న చాలాసార్లు ఉమెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలకి కుక్ చేసి పెట్టాలంటే అంత ఈజీ జాబ్ కాదు. సో ఉమెన్ చాలా నలిగిపోతూ ఉంటారు. అటు జాబ్ చూసుకోలేక, ఇటు ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేయలేక, ప్లస్ ఇవన్నీ మంచిగా వండి పెట్టినా టేస్ట్ కొద్దిగా తగ్గిందని వీళ్ళు మళ్ళీ బయట ఆర్డర్ పెట్టుకుంటారు. ఎటు తిప్పినా కానీ మళ్ళీ బయట నుంచి ఒక ఫుడ్ రావాల్సిందే. ఇప్పుడు పిల్లలకి మంచి హెల్తీది అని చెప్పి చేయగలం, కానీ వాళ్ళు వెనకాల తిరిగి పెట్టాలంటే ఒకప్పుడు పిల్లలకి గంటసేపు తిరిగి పెట్టేవాళ్ళు నోట్లో. ఇప్పుడు ఎక్కడ వీలవుతుందండి పాపం. అంతా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది. అంతా ఎవరి జాబ్లో వాళ్ళకి స్ట్రెస్లు అన్నీ ఉంటున్నాయి. సో ఏముందిలే, ఒక క్లిక్లో మనకు వచ్చేస్తుంది కదా, ఈజీగా అయిపోతుంది కదా. దట్స్ అ కన్వీనియన్స్. కన్వీనియన్స్ని వీ కెనాట్ స్టాప్. మనం ఆపలేము. అదేంటంటే వాలంటరీగా ఓహో దిస్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటే దే థింక్ ఓవర్, ఓకే ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ కాదు. వారానికి ఒక రోజు అని ఒక ఫ్యామిలీలో రూల్, ఫ్యామిలీ హెడ్ మదర్ ఫాదర్ ఒక రూల్ పెట్టుకున్నారనుకోండి, ఓకే సమ్టైమ్స్ పిల్లలు వింటారు. మెల్లమెల్లగా అలాంటి అలవాటు చేస్తే యూజువల్గా అలాంటి డిసిప్లిన్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటున్నాయి, బయట ఫుడ్ ఎక్కువ వద్దు అని. సో కానీ దాన్ని ఆపటం అంత ఉప్పెన్ లాగా మీద పడిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సార్ రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్లో పెట్టి కొన్ని ఫుడ్స్ కొంచెం హైజీనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి, ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం, ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం, అండ్ ఇలా బోలెడన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు. అప్పటికేమో కొంచెం సర్దుమణిగిపోతుంటుంది. అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి, వాటర్లో వేసేసుకొని తాగడం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు, ఈర్చే వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు. అర్థమైంది? అవును, కడుపు మంట, నీకేంటి కడుపు మంట అంటారు. అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అల్సర్స్ ఫామ్ అవటం, ఎసిడిటీ ఫామ్ అవటం, తేపులు ఎక్కువ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో కంటెంట్ అట్లీస్ట్